ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం సుమారు 16,007 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హ్యామ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఈ పర్యటనలోనే ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ భరోకే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేసన్ భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. హెలీప్యాడ్, మేడారం దేవాలయ పరిసరాలు, కలెక్టరేట్ భవనం వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆగస్టు 16వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో అయితే పర్యటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ములుగు జిల్లా కలెక్టర్, ములుగు ఎస్పీతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క ఈమె ఇక్కడే ఉండి తక్షణమే ఈ పనులు మొత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ మనము ములుగు కలెక్టరేట్తో పాటు ఫంక్షన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో నుంచి ఏర్పాటు చేయనున్నాడు, అంటే ప్రారంభించబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 16,000 కోట్ల రూపాయలతోటి పైలాన్ ప్రాజెక్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ములుగు జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే మేడారం పర్యటనలో భాగంగా ఎస్ఎస్ తాడవాయి మండలం మేడారం చేరుకొని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను సీఎం అయితే దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల శ్రీకారం మేడారం ప్రాంతం నుండి సుమారు 16,700 కోట్ల భారీ అంచనా వ్యయంతో రాష్ట్ర సీఎం రేపు ములుగు జిల్లా నుంచి ప్రారంభించబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించబడ్డ జిల్లా కలెక్టర్ సముదాయం, అంటే ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా రేపు ఆయన చేతుల మీదుగా ఈ ములుగు జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన ధనసరి సీతక్క, ధనసరి అనసూర్య అలియాస్ ఎవరైతే వారితో పాటు కలిపి ఈ ప్రాంతం మొత్తం రేపు సందడి చేయనున్నట్టు చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఈ పైలాన్ ప్రాజెక్టుతో పాటు మేడారం సమ్మక్క సారక్క తలను దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక ఫంక్షన్స్, అంటే ఏదైతే వితంతు కానీ ఒంటరి మహిళ ఫంక్షన్స్ కూడా అక్కడి నుంచే ప్రారంభించబోతున్న ఒక సెంటిమెంటల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర సీఎం కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మేడారం సమ్మక్క తల్లి సారక్క తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం నుంచి అయినా మేడారం నుంచి ఏదైతే పాదయాత్ర చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో సెంటిమెంటల్గా అయినా అత్యధిక సీట్లతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన అవడంతో సమ్మక్క తల్లి సెంటిమెంట్ అనేదైనా చాలా ఎక్కువగా చెప్పుకునే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ బొంకే హేమంత్ వాసుదేవరావుతో పాటు సుధీర్ కాకేన్ రామ్నాథ్ తదితర ఆర్డీఓ కృష్ణవేణితో పాటు ఇక్కడ స్థానిక ఎస్ఐలు, సిఐలు, ఇటు రెవెన్యూ అధికారులు అందరూ కూడా రేపు ముఖ్యమంత్రి పర్యటనకు చూస్తూనే ఉన్నాం. విజువల్లో మనము ఈ పర్యటనకు సందర్భంగా కంప్లీట్ ఏదైతే పనులు అవుతున్నాయో ఇటు తోరణాలతో, కలెక్టర్ ఆఫీస్ తోరణాలతో పాటు ఆ లైట్ల కాంతి వెలుతు, అంటే ఎలక్ట్రికల్ కాంతి వెలుగులతో పాటు అన్నీ కూడా తీర్చిదానికి మొత్తము యంత్రాంగం అయితే నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక కోసం ఇక్కడ పోలీస్ బందోబస్తు గట్టి చర్య, అంటే గట్టి బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క అనుచరుల ఫ్లెక్సీలు కూడా బార్కెట్లు ఈడికెళ్ళి ఆడికి మొత్తం కూడా అమర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకైతే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు చూస్తున్నాం మనం కలెక్టర్ సముదాయం చుట్టూ కూడా ఇటు బార్కెట్లతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ అనుక్షణం దగ్గరగా ఉండి అన్ని పరీక్షించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా దగ్గర మఫ్టీలో ఉండి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్తో తన సిబ్బందిని కూడా మొత్తం ఎక్కడ కూడా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ఎస్పీకి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా రేపు పైలాన్ ప్రాజెక్టుతో పాటు రోడ్ల అన్నీ కూడా సవ్యంగా జరగాలని జిల్లా కలెక్టర్ తన అధికార యంత్రాంగాన్ని గట్టి సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క గత వారం రోజుల నుండి ఈ ప్రాంతంలోనే ఉండి మొత్తం ఏదైతే సీఎం పర్యటనకు సంబంధించి పనులు మొత్తం చక్కదిద్దుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోనే సీఎం రాకతో ఈ నుంచి ములుగు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయిన పరకాల కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి పర్యటన ఖరారైందని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ప్రభుత్వ పథకాలతో పాటు అనేక పథకాలు అక్కడ ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ సీఎం తన హైదరాబాదు బయలుదేరే పరిస్థితి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా కలెక్టరేట్. రేపు